సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం లేకుండా, మరి హెచ్చరికలు లేకుండా, దేవుని స్తుతించకుండా ఈ చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఏం కాదనట్లేదు. అయినా అడ్డంకులను దాటి మనము వాక్యము వినాలి. ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొన్ని హెచ్చరిక మాటలు మాత్రం మనం ఇప్పుడు చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 1 నుండి 10 వచనాలు మనం చూసుకుంటే, మొదటి 2 వచనాలు ఆయన పరిచయ మాటలు ఉన్నవి. ఈ ఎఫెసీ అనేది ఒక పట్టణం, ఒక సిటీ. వింటున్నారా? ఎఫెసీ పట్టణము చాలా ధనవంతులున్న పట్టణం, ఎక్కువ ఆస్తి ఉన్న పట్టణం. ఆ పట్టణంలో ఎవ్వరు కూడా దేవుని సువార్తను అంగీకరించే వాళ్ళు ఉంటారంటారా? ఎఫెసీ పట్టణము భయంకరమైన విగ్రహారాధన కలిగిన పట్టణం. అర్తమీ మహాదేవి ఆ దేవతను పూజించే పట్టణం. ఆ పట్టణంలో కొంతమంది విశ్వాసులు ఏర్పడినప్పుడు వారిని బలపరచడానికి పౌలు గారు రాసిన పత్రిక 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి, 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనము తీసుకుంటే, మొదటి 10 వచనాలు మనము ధ్యానం చేయగలిగితే అందులో 3 విషయాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనము చదువుకున్న దానిలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. 2025వ సంవత్సరం ముగింపులోకి వచ్చాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నామా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నామా? ఏంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు? ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటివి? నిజానికి ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే డబ్బు, హోదా, పలుకుబడి, పేరు, ప్రఖ్యాతులు. యోబు ధనవంతుడు, సమస్తమును కోల్పోయాడు. యోబు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దేవుడు తనకి పూర్వస్థితిని మరలా కలగజేశాడు. కలగజేసినప్పుడు అతడికి 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అంతకుముందు ఆయనకు 5 గొడ్లు ఉండే అనుకుందాం, ఇప్పుడు 10 గొడ్లైనవి. అంతకుముందు ఆయనకు కొన్ని పశువులు ఉండే, ఇప్పుడు రెట్టింపు పశువులు వచ్చేసినాయి. అంతకుముందు కోల్పోయినవన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. మీరు గమనించండి, యోబు పత్రిక చూస్తే ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఆయన బట్టలు లేకుండా ఒక బూడిదలో కూర్చొని ఒక పెంకాసు అంటాం కదా, ఇప్పుడు కుండలు బలపడితే వచ్చే దాన్ని ఏమంటారు? పెంకేనా? పెంకాస అంటే ఇనుపదేమో కదా, ఒక పెంక. దాన్ని పట్టుకొని గోకుతూ ఉంటే ఆయన ఆదరించడానికి స్నేహితులు వచ్చినప్పుడు ఒక 3 రోజులు ఏడుస్తూ కూర్చున్నారట. వాళ్ళు మాత్రమే వచ్చారు, మరలా ఎవరు వచ్చినట్టు పెద్దగా మనకి బైబిల్ చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే తన పూర్వస్థితి వచ్చిందో పందికొక్కులు తీరు బంధువులందరూ దిగి అంటున్నారు, అయ్యో యోబు నువ్వు ఎంత కష్టం అనుభవించావా అని పట్టుకొని ఏడ్చారు. ఈ పట్టుకొని ఏడ్చిన బంధువులు ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఎటుపోయారో మనకు తెలియదు. ఎటుపోయారు? ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు తప్పకుండా మనకు కావాలి. శరీర సంబంధమైన ఆరోగ్యం మనకు కావాలి. శరీర సంబంధమైన అవసరతలు మనకు తీర్చబడాలి. అయితే ఎఫెసీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే 10వ వచనం వరకు మనం చూస్తే నేను హెడ్డింగ్స్ చెప్పుకుంటూ పోతాను. మొదటగా దేవుని కృప ఐశ్వర్యము, దేవుని కృప మహిమ. చూడండి, మనకు అది 4వ వచనంలో ఉంటుంది. మరి ఒకటి దేవుని యొక్క జ్ఞానము. అటువలే దేవుని యొక్క నిత్య సంకల్పంలో మనము. ఈ 3 ఆశీర్వాదాలు ఈరోజు నేను మీకు వివరిస్తాను. మొదటిగా దేవుని యొక్క కృప మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? మనకు ఏ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి? పరలోక సంబంధమైనవా, భూలోక సంబంధమైనవా? భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అవసరం.
కానీ అంతకంటే ముఖ్యమైనవి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో మొదటిది దేవుని యొక్క కృప. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. అవి ఎలా వచ్చాయట చెప్పండి? ఎలా వచ్చాయి? అది ఎలా మనం పొందుకున్నామంట? పొందుకున్నాం ఉచితముగా. అనండి, ఉచితముగా. మనము దానికి ఎటువంటి వెల చెల్లించలేదు. అది మనము ఉచితముగా పొందుకున్నాం. కృపను పొందుకున్నాము, మహిమను పొందుకున్నాం. దేవుని యొక్క కృప మనల్ని రక్షించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కానే కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. అయ్యో ఇదేదో నాకు గొప్ప కలిగింది అని అతిశయపడ వీలు లేదు. ఎందుకంటే అది మీ వలన కలిగింది కాదు, అది నేను పొందుకున్నది కాదు, అది దేవుని యొక్క అనండి అందరూ కృప. అనండి, కృప. ఏంటిదంటే దేవుడు మనల్ని రక్షించాడు, అదే దేవుని కృప. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన వరం. ఆ వరాన్ని మనం పొందుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ సాక్ష్యము చెప్తే ఏమని సాక్ష్యం చెప్తారు? ఏమని సాక్ష్యం చెప్పగలుగుతారు? గడిచిన కాలంలో ఈ కష్టం నాకుండే పోయింది, దేవునికి స్తోత్రం. గడిచిన కాలంలో మరి ఎంతో బాధ అనుభవించాను, ఇప్పుడు నాకు ఆ బాధ లేదు, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన కాలంలో నేను ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొన్నాను, ఇప్పుడు నాకు దేవుడు నా ఆర్థిక స్థితిని మార్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు రోగం ఉండే, బలహీనత ఉండే, నాకు తీసేశాడు దేవుడు. ఇది మనం చెప్పే సాక్ష్యాలు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన అవసరతకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాలా లేదా? వాటిని త్రోసివేయడానికి వీలుంటుందా? ఉండదు. అవందరికీ కావాలి. అయితే ఇవి కావాలి, అందులో అనుమానం లేదు. అది ఎవరు త్రోసేసేది కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అది కావాలి. అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనం ఎంతగా ఆపేక్షిస్తున్నాం. శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్న మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను తృణీకరిస్తున్నామా, పక్కన పెడుతున్నామా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరిస్తున్నామా లేదా? గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకుపోగలం, కానీ దాంతో నీళ్లు తాగించలేము. దేవుడు మనకు తన కృపను మహిమను ఇచ్చాడు. మరి అది వాడుకునేది ఎవరు? మనమే కదా. మరి దేవుని కృపను బట్టి రక్షించబడ్డాం మనము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిండలా మనం ఎట్లు తప్పించుకుంటాము? నిర్లక్ష్యం చేస్తున్నామా రక్షణను? గడిచిన సంవత్సరంలో నిర్లక్ష్యం చేశామా? నిర్లక్ష్యం చేస్తే దేవుని దగ్గరికి వచ్చి తండ్రి నన్ను క్షమించు అని అడిగే ఆ స్థితిలో మనం ఉన్నాం. నిజమే కదా. మనుషులు ఒకవేళ క్షమాపణ అడిగినా వారు క్షమిస్తారన్న నమ్మకం లేదు. క్షమాపణ అడిగే ధైర్యం కూడా లేదు మనుషులకు. తప్పు చేస్తే ఉన్నదంటారా? నిజంగా క్షమాపణ అడిగేది ఉన్నదంటారా మనుషుల్ని? ఏమైనా నేను పొరపాటు తప్పు చేస్తున్నాను అనుకున్నాను, నన్ను క్షమించు అని నేను అనగలుగుతానా? అనాలి, కానీ అనలేను. ఎందుకంటే గర్వం, అహం. ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకుంటాం? క్రీస్తును జయించిన తర్వాత కూడా, క్రీస్తు మనం రక్షించిన తర్వాత కూడా యేసయ్యను క్షమాపణ అడుగుతాం, కానీ యేసయ్య బిడ్డల్ని మాత్రం క్షమాపణ అడగం.
ఆ క్షమాపణ అడిగే స్థితిలోనికి మనము నడిపించబడాలి. దేవుడు తన కృపను ఉచితంగా ఇచ్చాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. ఇందులో ప్రతిసారి అడిగేది ఏంటంటే చిత్తం. మీ విషయంలో దేవుని చిత్తం మీకు తెలుసా? ఇక్కడికి ఎందుకు మీరు నడిపించబడ్డారో మీకు తెలుసా? ఈ టైంలో నా స్నేహితులందరూ, మీ బంధువులందరూ, మీకు తెలిసిన వారందరూ ఏం చేస్తారు? ఏం చేయరా? అది ఏం చేయరా? ఎంజాయ్. దానికి పెట్టిన పేరేంటి? మనం ఎంజాయ్. అది ఎంజాయ్, కానీ అది కాదు ఎంజాయ్, ఇది ఎంజాయ్. హల్లెలూయా. ఇవ్వండి, దేవుని యందు ఆనందిస్తూ దేవుని మాటలు వినడంలో ఉన్నంత ఎంజాయ్ ఇంకోటి లేనే లేదు. వాడు విపరీతంగా తాగి ఆ రోడ్ల మీద వెళ్తుంటే పోలీసు వాళ్ళు డైరెక్ట్ రెడీగా ఉంటారు. నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది, ఈరోజు ఉదయం ఎవరితో పంచుకుంటున్నా. తాగమంటుంది ఎక్సైజ్ శాఖ, తాగిన తర్వాత ఊదమంటుంది పోలీస్ శాఖ, ఆ తర్వాత ఊదిన తర్వాత ఫైన్ కట్టమంటుంది ఇంకేదో శాఖ. తాగమని చెప్పేది వాళ్ళే, తాగిన తర్వాత ఊదుమని చెప్పేది వాళ్ళే, ఊదిన తర్వాత ఎందుకు ఎక్కువ తాగినవరా అని ఫైన్ చేసేది వాడే. చివరికి నష్టపోయేది మనమే. దీనికి మనం పెట్టుకున్న పేరు ఎంజాయ్. అవును, ఈ ఎంజాయ్లోనే లోకం అంత ఉంటుంది. ఈ ఎంజాయ్లోనే క్రైస్తవ బిడ్డలు ఉండడం ఎంత విచారకరం, ఎంత బాధాకరం. ఉండరా చెప్పండి. నాకు తెలిసిన ఒక క్రైస్తవ సహోదరుడు స్టేటస్ పెట్టుకున్నాడు, ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్ అని. ఓ మందు బాటలు పెట్టుకున్నాడు. నేను అది సెంటు బాటలు అనుకుంటున్నాను. నిజంగా నేను అది సెంటు బాటలు అనుకుంటున్నాను. ఈ సెంటు బాటిల్తో ఎంజాయ్ అయింది ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం. ఈ సెంటు బాటిల్తో ఎంజాయ్ అయింది. ఆ డబ్బా పెట్టాడు, ఆ మందు బాటిల్ డబ్బా చాలా చిన్నగా ఉంది. సెంటు బాటిల్ అనుకున్నాను, కానీ సెంటు బాటిల్ కాదంట, మందు బాటిల్ అట. దేవుడి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నవారా కాదా? వారు ఎవరైతే అలా చేస్తున్నారో మనం నిజంగా దేవుని బిడ్డలము, అదృష్టవంతులము, దేవుని పిల్లలము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని పిల్లలగుటకు దాన్ని బైబుల్ చెప్తున్న మాట అధికారం. ఏంటది? అధికారం. ఆయన కృపనివ్వడమే కాదు, అధికారం కూడా అనుగ్రహించాడు. మనము దాసులమే కాదు, యజమానులం. నమ్ముతామా? నమ్మినవాడు రక్షింపబడతాడు. ఆ మాట నేను అనట్లేదు. నమ్మినవాడే రక్షింపబడతాడు. ఆయన మనకు కృపను అనుగ్రహించాడు. ఆయన సంకల్పం చొప్పున మనం ఇక్కడ ఉన్నాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనం ఇక్కడ ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమైన ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. ఆయన దయా సంకల్పము చొప్పునే మనం ఇక్కడ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన దయా సంకల్పంలో మనం ఉన్నాము. ఇప్పుడు మేలు కలుగుటకే మనకు సమస్తమును జరుగుచున్నవి. దేవుని బిడ్డలమైన మనందరికీ ఈ సంవత్సరంలో మనకి ఏది జరిగినా అది మన మేలు కొరకే. ఆమేన్, ఆమేన్. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే, ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలుగా ఉంటే, మన జీవితంలో ఏది జరిగినా అది మన మేలు కొరకే.
ఒకవేళ అది కీడులా నువ్వు చూస్తున్నావంటే నీవు దేవుని ప్రేమించడంలో లోపం ఉందేమో, నీవు దేవుని సరిగా ప్రేమించట్లేదేమో. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనడమే, దేవుని మాటలు వినడమే, దేవుని మాటలు పాటించడమే. ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు, ఆయన మాటలను ప్రేమిస్తారు, ఆయన మాటకు విధేయతగా ఉంటారు. మరి ఆయన మాటకు మనము విధేయతగా ఉండకుండా తిరస్కరిస్తున్నామేమో. ఒకవేళ తిరస్కరిస్తే నీవు దేవుణ్ణి ప్రేమించేవాడివి కాదు. నీవు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే నీ మనసాక్షి నీతో సాక్ష్యం చెప్తుంది నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని. ఒకవేళ నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమించినట్టు నీకు అనిపిస్తే నీ జీవితంలో ఏది జరిగినా అది మేలు కొరకే. దేవునికి స్తోత్రం. మరి ఈ సంవత్సరంలో అనేక మేలులతో దేవుడు మనల్ని నింపాడు. అనేక మేలులు, చాలా గొప్ప మేలులు, ఉన్నతమైన మేలులు, ఉన్నతమైన ఆశీర్వాదాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు నిన్ను రక్షించాడు, తన కృపనిచ్చాడు, తన మహిమనిచ్చాడు. ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు. ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన చిత్త ప్రకారం ఏర్పరచుకున్నాడు, ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? నిన్ను నన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు? వేరే వాళ్ళు ఇంకెవరు దొరకలేదా? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం దానికి సమాధానం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, దేవుని మనం ఏర్పరచుకోలేదు. కానీ మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని. ఎందుకు ఏర్పరచుకోండి? ఏర్పరచుకుంటకు నియమించి తిని ఫలించుటకు నేను నియమించి. ఎందుకు ఏర్పరచుకుంటా? మనము ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఇక్కడ ఫలం వేసింది ఎవరు? మొట్టమొదటిగా ఇక్కడ ఫలం వేసిన ఎవరు? విగ్గయ్య గారు కదా. విగ్గయ్య గారు, విగ్గమ్మ గారు. వాళ్ళు అసలు నాకు గుర్తే లేరు. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూసినట్టు గుర్తు. విన్నారా? నా చిన్నప్పుడు నాకు ఎప్పుడో చూసినట్టు గుర్తు, కానీ వాళ్ళు సరిగ్గా నాకు గుర్తే లేదు. కానీ వారి ఫలాలు ఇప్పటికి ఉన్నాయి. వారు వేసిన విత్తనము ఇప్పుడు ఫలభరితంగా మారింది, ఇంత గుంపు అయింది. సరే రేపు పొద్దున ఇంతకంటే పెద్ద గుంపు రావచ్చు, కానీ వారప్పుడు వేసిన విత్తనమే ఇప్పుడు ఇది ఫలించింది. అవునా కాదా? మరప్పుడు వాళ్ళు అసలు ఇక్కడికి రాకపోతే ఈ ఫలం ఎక్కడిది? మీ అందరికీ తెలుసు కదా. ఒక కథ మీకు తెలుసు, ఒక చిన్న ఉపమానం మీకు తెలుసు. ఒక ముసలివాడు విత్తనాలు పెడుతున్నాడు. విత్తనాలు పెడుతుంటే రాజు అటువైపు వెళ్తూ అడుగుతున్నాడు, నువ్వు ముసలివాడివి, ఎందుకు విత్తనాలు పెడుతున్నావు? నువ్వు ఈ చెట్టు పెరిగేసరికి నువ్వు బ్రతికే ఉండవు కదా. ఈ చెట్టు పెరిగేసరికి నువ్వు బ్రతికే ఉండవు. చెట్టు పెరగాలంటే కనీసం ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది, అప్పుడే కదా కాయలు వస్తాయి. నువ్వు ఎందుకు విత్తనాలు పెడుతున్నావు అంటే ఆ ముసలి వ్యక్తి అన్నమాట ఏంటంటే, ఈ ఫలము నేను తినకపోవచ్చు, కానీ ఈ ఫలము నా తర్వాతి తరం తింటుంది, తర్వాత తరము తింటుంది, అనేక తరాలకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది నా కొరకు నేను పెట్టట్లేదు, రాబోయే తరాల కోసం నేను ఇది పెడుతున్నాను. దేవుని బిడ్డలంగా మనము మన యొక్క లెగసీ, దాన్ని ఏమంటారు? లెగసీ అంటే మన యొక్క వారసత్వం ఏమైతే ఉందో అది ఆత్మీయ వారసత్వముగా అనేక మందిని మనం వెలిగించబద్ధమై ఉన్నాం. మీ ద్వారా మీ కుటుంబం వెలిగించబడుతుంది, మీ ద్వారా మీ కుటుంబం రక్షింపబడుతుంది. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణలోకి వస్తారు, ప్రతి ఒక్కరు రక్షణ పొందుకుంటారు, ఆ రక్షణ మార్గంలో వాళ్ళు కొనసాగుతారు. అయితే మొదట
ఫలము పెట్టిన మిమ్మల్ని అందరూ మర్చిపోవచ్చు. చెట్టు ఉంటుంది, చెట్టు గట్టిగా ఉంటుంది, కానీ చెట్టు గట్టిగా ఉండడానికి దాని కింద ఉన్న వేర్లు కారణం. అవునా కాదా? ఆ వేర్లను కోసేసినాం అనుకోండి, చెట్టు ఉంటుందా? ఉండదు. మనకు చెట్టే కనబడుతుంది, కానీ దాని వెనకాల బలంగా ఉన్న వేర్లు అది కనబడదు. కానీ ఆ చెట్టు నిలబడిందంటే వేర్ల ద్వారా. ఆ వేరే ఆనాడు విగ్గయ్య గారు, ఈనాడు నువ్వు నేను, రాబోతున్న తరాలకు మనమే వేర్లము. మనము ఫలించినప్పుడు, మనము ఫలము పొందుకున్నప్పుడు దేవుని చిత్తంలో మనం ఉన్నట్టు. ఆర్ యూ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ హోమ్? నీ ఇంట్లో నువ్వు ఫలభరితంగా ఉంటున్నావా? 2025వ సంవత్సరంలో నీ కుటుంబంలో నువ్వు ఫలభరితంగా ఉన్నావా? అతడు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నారా? ఎండిపోయిన చెట్టు వలె ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి పోతూ ఉంటే అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరపు చెట్లలో అంజూరపు పళ్ళు ఎతికిండు, కనబడలేదు. అంజూరపు చెట్టును శపించాడు. రైట్? వింటున్నారా? అంజూరపు చెట్టుని శపించేశాడు. శిష్యులు ఆశ్చర్యపడ్డారు, అయ్యో చెట్టును శపించలేదని. తెల్లారి మరలా దారి గుండా వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు మొత్తం ఎండిపోయింది. అది దేనికి గుర్తో తెలుసా? ఫలింపని దేవుని పిల్లలకు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. చదవండి. గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు. మంచి ఫలములు ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడదు. నువ్వు ఫలిస్తే నీ ఫలము నిలిచి ఉంటుంది. నీ ఫలము నిలిచి ఉండాలని నేను ఏర్పరచుకున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో నీ ఫలము నిలిచి ఉన్నది. ఆమేన్ అనండి. నీ ఫలము నిలిచి ఉన్నది. అనండి. ఆమేన్ అనండి. నీవే నీ కుటుంబానికి మార్గదర్శివి. నీవే నీ కుటుంబం నీ అడుగు జాడల్లోనే నడుస్తుంది. నువ్వు ఎటు నడితే అటు నడుస్తుంది. నువ్వు మంచి ఫలములు ఫలిస్తే నీ కుటుంబం కూడా మంచి ఫలములు ఫలిస్తుంది. నీవు చెడ్డ ఫలములు ఫలిస్తే నీ కుటుంబం కూడా చెడ్డ ఫలములు ఫలిస్తుంది. నిన్ను చూసే నీ వాళ్ళు నేర్చుకుంటారు. నిన్ను చూసే మాటలు నేర్చుకుంటారు. నిన్ను చూసే నడక నేర్చుకుంటారు. నిన్ను చూసే నీ ప్రవర్తన నేర్చుకుంటారు. నీ ఫలము ఎలా ఉండాలంటే, ఎలా ఉంటుందంటే చక్కగా ఫలించడం కాదు. అది ఎవరైనా కావచ్చు. నీవు ఫలభరితమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నావా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. అయితే దేవుడు మనల్ని ఏర్పరిచిందే ఫలించడానికి. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, ఆ భూమిని నిండించుడి. వాళ్ళు భూమిని నిందించలేదు. వాళ్ళు భూమిని ఒక రకమైన పాపంతో నిందించారు. అసలు నిందించమన్నదో తీరుగా, వాళ్ళు నింపింది మరో తీరుగా. వాళ్ళు నిందించమన్నది దేవుడు నిందించమని చెప్పింది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి, చక్కగా ఆశీర్వదించబడండి అంటే వారు వేరే విధమైన వారు పాపము చేసి వారు భూమిని అంతటిని పాపంతో నింపారు. మరి మన ఫలింపు ఎలా ఉంది అనే సంగతి మనం ఆలోచన చేసుకునే వారంగా ఉండాలి. నీవు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నావా? మరి ఆకు నీటి కాలువన ఉన్న ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నావా? లేకపోతే అంజూరపు చెట్టు తిరిగి ఎండిపోయిన చెట్టు వలె ఉన్నావా? నీవు ఎండిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావా? నీవు ఫలమిస్తున్నావా? మరి నీవు ఫలభరితంగా ఉంటే మరి నీ పిల్లలు కూడా ఫలభరితంగానే ఉంటారు.
నీ కుటుంబము నీ ద్వారా ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావు. మరి ఈ 2025వ సంవత్సరంలో మీరందరూ మీ పిల్లలకు ఆశీర్వాద కారణంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడట్టి కృపను మీకు దయచేశాడు. ఆమేనండి. అట్లా లేదంటారా? ఉన్నది. ఒకవేళ లేకపోతే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునే సమయం ఇది. 7వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలుగు ఉన్నది. 8వ వచనము, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. చెట్టు ఫలించినప్పుడు ఆ చెట్టు కొమ్మలోకి వెళ్ళి ఏ విధంగా విస్తరిస్తుందో ఆ విధంగా దేవుడు కూడా మన ఎడల కృపను విస్తరించాడు. ఇప్పుడు చెట్టు ఎదుగుదల ఆగిపోయింది అంటే దాని అర్థం, చెట్టు ఎదుగుదల ఆగిపోయిందని దాని అర్థం అంతే. అంటే రెడీగా ఉంది, చనిపోవడానికి రెడీగా ఉంది అని అర్థం. అలాంటి ఎండిన స్వభావం వల్ల మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఈ సంకల్పమును బట్టి 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో తాను నిశ్చయించుకొనెను. విశ్వాసులకు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానమును వివేకమును యేసయ్య అందుబాటులో ఉంచి మనకు వాక్యాన్ని ఇచ్చి, బిడ్డను ఫలించు, బిడ్డ నా కుమారుడాను ఫలించు, నిన్ను ఫలించడానికే నేను ఏర్పరచుకున్నాను. నీ జీవితం ఫలభరితంగా ఉండాలి. నీ జీవితం అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు అనేక మందికి నేర్పించేవాడిగా ఉండాలి. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఫలింపుతో ఉండాలి. నువ్వు ఫలించినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో నీ ద్వారా అనేక మంది ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు. అలా లేకుండా ఉండి ఇప్పుడే కొట్టలి చెట్టు వేరినా ఉంచబడి ఉన్నది, నీవు ఫలించకపోతే నేను నరికి పారేస్తారు. ఫలింపు లేని చెట్టును అసలే ఉంచుతారా? ఉంచరు. ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాల్సిన సంగతి, గడిచిన దినములలో, గడిచిన 365 దినములలో మనము ఫలభరితంగా ఉన్నామా? ఆయన చిత్తానుసారంగా ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని దేవుడు నియమించాడు, ఏర్పరచుకున్నాడు, వాడుకుంటున్నాడు. మరి ఆయన కొరకు వాడబడే పాత్రగా మనము గడిచిన కాలంలో బ్రతికినామా? మరి అనేక మందికి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు దయచేశాడు. మనల్ని దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఏర్పరచుకున్నాడు. అట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకున్నామా? శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసము మనము తాపత్రయపడతాము, తల్లడిల్లుతాము, ఆశపడతాము, ఎదురు చూస్తాము. ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాల కొరకు అంతే ఆశతో, అంతే తీవ్రతతో ఎదురు చూస్తే దేవుని పిల్లలంగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలైన ఆయన జ్ఞానమును, ఆయన మహిమను, ఆయన వివేకమును నీవు పొందుకుంటావో, నీవు ఎప్పుడైతే ఫలభరితంగా ఉంటావో, నీవు అనేక మందికి ఆశ్రమించేవాడిగా, అనేక మందికి ప్రభావవంతమైన వ్యక్తిగా నీవు ఉంటావు. అలా ఉండకుండా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేసిన. ఇక పారేసిన తర్వాత ఆయన అగ్నిలో వేయచ్చు,
ఇంకెక్కడైనా వేయచ్చు. ఎలా అయితే తీసి పారవేస్తాడు. మరి మనం ఫలించే వారంగా ఉండాలి. ఫలించడానికే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో మీరు ఫలించాలని, మీ ఫలము ద్వారా మీకున్న ఫలము, మీరు పొందుకున్న ఫలాలు మరి దేవుడు మీకు ఫలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీ ఫలమును అనేక మందికి పంచిన పిల్లలుగా మీరు ఉన్నారని మరి నేను విశ్వసిస్తున్నాను. మీకు తెలుసు, నేను విశ్వసిస్తున్నానంటే నేను విశ్వసిస్తూనే ఉంటాను. అని మీకు తెలుసు. మీ వ్యక్తిగత సాక్ష్యం, మీ వ్యక్తిగత జీవన విధానంలో మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకునే దేవుని పిల్లలుగా మీరు ఉండాలి. దేవుడి కృప మీ అందరికీ దయచేయను గాక. మరి దేవుని యొక్క ఫలింపులోనికి మనం నడిపించదుము గాక, నడిపించబడదుము గాక. ఆమేన్. అందరం తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది హెచ్చరిక వాక్యం, ఆరాధన వాక్యం కాదు. ఇది హెచ్చరిక వాక్యము, ఆరాధన వాక్యం కాదు. మనల్ని మనము పరీక్ష చేసుకునే వాక్యం, మనల్ని మనము పరీక్షలోనికి నడిపించబడే వాక్యం. మన సమాజానికి ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉన్నామా ఒక్కసారి పరీక్ష చేసుకొని